అమెరికా కళ కోసం అబద్ధాల సామ్రాజ్యం కట్టాడు. లీగల్ స్టేటస్ కోసం చట్టాన్నే మోసం చేయాలని చూశాడు. క్రైమ్ బాధితుల్లా నటించి మరెన్నో అవకాశాలను పొందాలనుకున్నాడు. కానీ అమెరికా చట్టం ముందు ఆ నాటకం ఒక్క క్షణం కూడా నిలబడలేదు. నకిలీ దోపిడీ, ఫేక్ గన్, డబ్బులతో కొనుగోలు చేసిన డ్రామా చివరికి అతడి జీవితాన్ని చీకట్లోకి నెట్టేశాయి. జైలు శిక్ష, డిపోర్టేషన్, ఇక జీవితాంతం అమెరికా గడప తొక్కలేని పరిస్థితి. ఒక తప్పు నిర్ణయం, ఒక నకిలీ ప్లాన్ ఒక మనిషి భవిష్యత్తును నాశనం చేసింది. అమెరికాలో యూ వీసా పొందేందుకు నకిలీ దోపిడీలకు పాల్పడిన కేసులో ఓ భారతీయుడికి కోర్టు జైలు శిక్ష, జరిమానాతో పాటు దేశం నుంచి బహిష్కరించాలని ఆదేశించింది. మసాచ్యుసెట్స్ కు చెందిన మితుల్ పటేల్ ఈ మోసానికి పాల్పడటంతో బోస్టన్లోని ఫెడరల్ జిల్లా కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. అమెరికాలో వీసా నిబంధనలు కఠినతరం కావడంతో అడ్డదారులు కుట్రపూరితంగా వీసాలు పొందేందుకు యత్నించిన ఓ భారతీయుడిని బహిష్కరిస్తూ సంచలన తీర్పు వెలువరించింది అక్కడి న్యాయస్థానం. నాన్ ఎమిగ్రేషన్ కోసం పలు కుట్రపూరిత నేరాలకు పాల్పడిన మితుల్ పటేల్ కు ఈ శిక్ష విధించింది బోస్టన్లోని ఫెడరల్ జిల్లా న్యాయస్థానం. దీంతో పాటు ఒకరోజు జైలు శిక్ష, $1000 జరిమానా కూడా విధిస్తూ తీర్పు వెలువరించింది. జైలు శిక్ష పూర్తయ్యాక అతన్ని అమెరికా నుంచి తొలగించాలని ఆదేశించింది. 2023 మార్చి నుంచి రాంభాయ్ పటేల్ నేతృత్వంలోని ఓ ముఠా మసాచ్యుసెట్స్ లోని కన్వీనియన్స్ స్టోర్లు, మద్యం దుకాణాలు, ఫాస్ట్ ఫుడ్ కేంద్రాల్లో కనీసం 6 నకిలీ సాయుధ దోపిడీలను సృష్టించింది. ఈ దోపిడీల్లో అక్కడ పనిచేసే ఉద్యోగులను బాధితులుగా చూపిస్తూ వారు యూ వీసాకు అర్హులమని తప్పుడు దరఖాస్తులు చేసుకునేలా ప్లాన్ చేసినట్టు దర్యాప్తులో తేలింది. ఇందుకు సంబంధించి అదే ఏడాది అక్టోబర్లో వోర్సెస్టర్లోని ఓ దుకాణంలో జరిగిన నకిలీ దోపిడీలో బాధితుడిగా నటించేందుకు మితుల్ పటేల్, రాంభాయ్ పటేల్ కు కొంత డబ్బు చెల్లించినట్లు కూడా వెల్లడైంది. దోపిడీ సమయంలో నకిలీ తుపాకీతో బెదిరించి నగదు తీసుకెళ్లినట్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యేలా జాగ్రత్త పడేవారు. ఆ తర్వాత కాసేపటికి పోలీసులకు ఫిర్యాదు చేసి తామే నిజమైన నేర బాధితులుగా చూపించుకునేవారని అధికారులు గుర్తించారు. అమెరికాలో యూ వీసా అంటే హింసాత్మక నేరాలకు గురై దర్యాప్తులో పోలీసులకు సహకరించిన విదేశీయులకు ప్రత్యేక పరిస్థితుల్లో ఇచ్చే వలస ప్రయోజనం. అయితే ఈ నిబంధనల్ని దుర్వినియోగం చేసేందుకు మితుల్ సింగ్, అతడి బృందం కుట్రలకు పాల్పడినట్టు విచారణలో తేలింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారి రాంభాయ్ పటేల్, నకిలీ దోపిడీల్లో పాల్గొన్న వ్యక్తి తప్పించుకునేందుకు వాహనం నడిపిన బల్విందర్ సింగ్ లను ఇప్పటికే అరెస్టు చేసి 2025లో దోషులుగా తేల్చినట్లు అధికారులు వెల్లడించారు.